Hi Andy, welcome to Story Stock. ఈ రోజున another one of the most favorite series review and recommendation తో వచ్చేసాను. అదే నెట్ఫ్లిక్స్లో ఉన్న వెరీ ఇంట్రెస్టింగ్ సిరీస్ ద క్వీన్స్ గ్యాంబిట్. ఈ సిరీస్ 2020లో వచ్చిన లిమిటెడ్ సిరీస్ కాబట్టి అందరూ ఇప్పటికే చూసేసి ఉంటారు. ఇంకా చూడకపోతే ఈ రివ్యూ మీకు నచ్చినా నచ్చకపోయినా సిరీస్ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. చెస్ ఇష్టపడే వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది. ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే డైరెక్టర్ రాజమౌళి గారు ఒక ఇంటర్వ్యూలో హాలీవుడ్లో మీకు ఎవరితో వర్క్ చేయాలని ఉంది అని అడిగితే ఈ సిరీస్లో మెయిన్ లీడ్ ఆన్యా టైలర్ జాయ్, అదే ఆ చెస్ సిరీస్లో అమ్మాయితో కుదిరితే వర్క్ చేయాలని ఉంది అని చెప్పారు. ఇంకా మరి ఆన్యా టైలర్ జాయ్ యాక్టింగ్ని మీరు చూడకపోతే ఈ సిరీస్లో ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. కమింగ్ బ్యాక్ టు ద సిరీస్ డీటెయిల్స్ అండ్ రివ్యూ, ఇది నెట్ఫ్లిక్స్లో లిమిటెడ్ సిరీస్, అంటే ఇంకా దీనికి ఫాలో అప్ సీజన్స్ ఉండవు. ఓన్లీ 7 ఎపిసోడ్స్తో స్టోరీ కంప్లీట్ అయిపోతుంది. సిరీస్ ఆడియో అవైలబుల్ ఇన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్, ఆల్సో ఇన్ సో మెనీ అదర్ కంట్రీ లాంగ్వేజెస్. రేటెడ్ ఏ సిరీస్ అండి, ఓన్లీ సూటబుల్ ఫర్ అడల్ట్స్. ఈ స్టోరీ 1983లో వాల్టర్ టెవిస్ రాసిన ద క్వీన్స్ గ్యాంబిట్ అనే ఫిక్షనల్ నోవెల్ ఆధారంగా తీశారు. చెస్ గేమ్లో ఒక చెస్ ఓపెనింగ్ని క్వీన్స్ గ్యాంబిట్ అని అంటారు. ఈ స్టోరీలో మనం ఒక అమెరికన్ అమ్మాయి బెత్ హార్మన్ స్టోరీని 1950s అండ్ 1960s త్రూ ఫాలో అవుతాం. బెత్ 9 years ఏజ్ అప్పుడు యాక్సిడెంట్లో షీ లూజెస్ హర్ మదర్. తనని గవర్నమెంట్ ఆర్ఫనేజ్లో జాయిన్ చేస్తుంది. అక్కడే చెస్ అండ్ గ్రీన్ ట్రాంక్విలైజర్స్ తన లైఫ్లోకి వస్తాయి. ఒకవైపు చెస్ నేర్చుకుంటూనే ఇంకోవైపు తన ఎడిక్షన్తో డీల్ చేస్తూ ఉంటుంది. ఆఫ్టర్ ఫ్యూ ఇయర్స్కి అడాప్షన్. ఈ సర్కమ్స్టాన్సెస్లో హౌ షీ ఎంటర్డ్ ఇన్ టు చెస్ టోర్నమెంట్, అక్కడి నుంచి వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ కాంపిటీషన్ జర్నీ, హర్ స్ట్రగుల్స్, విన్నింగ్ అండ్ లూజింగ్ గేమ్స్, ట్రావెలింగ్ టు ప్యారిస్, లాస్ వేగస్, రష్యా టు ప్లే ఇన్ ఛాంపియన్షిప్స్. షీ మేక్స్ ఫ్రెండ్స్, ఫేసెస్ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్, సర్వైవింగ్ ఇన్ కాంప్లికేటెడ్ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్, అగైన్ కమింగ్ బ్యాక్ టు చెస్. వర్త్ వాచింగ్ సిరీస్ అండి. ఒక్కొక్క మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ టైం పీరియడ్లో చెస్ కాంపిటీషన్లో గర్ల్స్ పార్టిసిపేట్ చేసేవాళ్ళు కాదు. అలాంటిది బెత్ అన్ని గేమ్స్ విన్ అవుతూ ఉంటే అందరికీ షాకింగ్గా ఉంటుంది. బెత్ లైఫ్లో అన్ని ఆస్పెక్ట్స్ ఈ స్టోరీలో చూపిస్తారు. లైక్ తన చైల్డ్హుడ్, ఆర్ఫనేజ్ లైఫ్, లెర్నింగ్ చెస్, బికమింగ్ చెస్ ప్రాడిజీ, హర్ ఎడిక్షన్స్, టీనేజ్, స్కూల్, ఫ్రెండ్షిప్స్, బాయ్స్, పార్టీస్, ప్లేయింగ్ చెస్, మేకింగ్ ఇట్ యాజ్ హర్ కెరియర్, లవ్, లాస్ ఎక్సెట్రా. तो కంప్లీట్ ఎంటర్టైనింగ్ ప్యాకేజ్ ఈ సిరీస్. హై మూమెంట్స్ అంటే ద వే బెత్ ప్లేస్ ఈచ్ అండ్ ఎవ్రీ గేమ్, అదే. అండ్ క్లైమాక్స్ ఫైనల్ గేమ్లో అందరు చెస్ ఫ్రెండ్స్ బెత్ని గైడ్ చేయడం. ఫైనల్లీ బెత్ తన ఎడిక్షన్ని కంట్రోల్ చేసుకోగలిగిందా? బిగ్గెస్ట్ మ్యాచ్ ఆఫ్ హర్ లైఫ్, వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ని విన్ ఎలా అయింది అన్నది మనం ద క్వీన్స్ గ్యాంబిట్ సిరీస్ చూసే తెలుసుకోవాలి. 11 Emmy అవార్డ్స్ విన్నర్ అయిన ఈ నెట్ఫ్లిక్స్ టీవీ సిరీస్ని చూడకపోతే అస్సలు మిస్ అవ్వకండి. ఇప్పుడే బింజ్ వాచ్ చేసేయండి. ఇలాంటి కంటెంట్ అండ్ బ్యూటిఫుల్ సిరీస్ రికమెండేషన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ అండ్ షేర్ చేస్తే ఇట్ విల్ రీచ్ టు మోర్ పీపుల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఇంకో మంచి సిరీస్ అండ్ మూవీ రికమెండేషన్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు హ్యాపీ బింజ్ వాచింగ్.